మీ ఋషికొండ ప్యాలెస్ కన్స్ట్రక్షన్లో పెట్టిన ఇంట్రెస్ట్లో 10% మీరు మీ ఐకానిక్ టవర్స్ మీద పెట్టుంటే ఖచ్చితంగా అయిపోయి ఉండేది ఈ పాటికి. కానీ ఆయన అడిగిన క్వశ్చన్లో లాజిక్ అయితే ఉంది. సో ఆ 100% చేంజ్ అనేది ఎందుకుందని చూస్తే గత 7 సంవత్సరాలుగా CBRE రిపోర్ట్ ప్రకారం 4 to 5% కన్స్ట్రక్షన్ కాస్ట్లు అనేవి ప్రతి యాన్యువల్ ఇయర్కి పెరుగుతూ వచ్చాయి. అంటే 7 yearsకి మనం 4% వేసుకున్నా అది 28% పెరిగింది. అందులో మళ్ళీ మెటీరియల్ కాస్ట్. జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్ ఉంది కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పట్లో సిమెంట్ బస్తా 200 ఉంటే ఇప్పుడు దాదాపు 400 ఉంది. ఇవి కాకుండా మళ్ళీ లేబర్ కాస్ట్లు. సో ఎంతైనా సరే 100% అయితే పెరగదు, అదైతే కాదనట్లేదు. మరి ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని ఇంకొంచెం డిగ్ చేస్తే ఆ రీజియన్ ని డెవలప్ చేయకుండా వదిలేయడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ జరిగిన దాంట్లో సగానికి సగం మునిగిపోతే రీసెంట్ గా IIT మెడ్రాస్ వాళ్ళు అసలు ఆ బిల్డింగ్స్ పనికి వస్తాయా పనికి రావా అని చెప్పి లాస్ట్ ఇయర్లో ఇన్స్పెక్షన్కి వచ్చి ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని మళ్ళీ లండన్ నుంచి ఆర్కిటెక్ట్స్ వచ్చి కొత్త ప్లాన్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఆ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా కొత్త ప్లాన్ ప్రకారం కూడా కన్స్ట్రక్షన్ జరగాలి కాబట్టి ఆ అమౌంట్ అనేది అంత డిఫరెన్స్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను.